పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పును వెలువరించింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని ఆదేశం జారీ చేసింది. లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారిస్తామంది హైకోర్టు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పునిచ్చింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని ఆదేశం ఇచ్చింది. లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారిస్తామంది హైకోర్టు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. కార్తీక్, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా హైకోర్టు ఒక కీలక తీర్పు వెల్లడించింది. 4 వారాల్లోపు స్పీకర్ ముందు ఈ పిటిషన్లు ఉంచాలని కూడా చెప్పింది. అయితే ప్రధానంగా కూడా 4 వారాల్లో నిర్ణయం తీసుకోకుంటే మరొకసారి సుమోటోగా విచారణకు స్వీకరించి కూడా విచారణ చేపడతామని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ప్రధానంగా పిటిషన్ల వాదంతో దాదాపుగా హైకోర్టు ఏకీభవించిందని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి చెప్తా ఉన్నారు, గతంలోనే ఏదైతే 3 ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కూడా స్పీకర్ ముందు పిటిషన్ ఉంచినప్పటికీ కూడా ఇప్పటివరకు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, కానీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు అంటూ కూడా వాళ్ళు హైకోర్టు ముందు ఉంచారు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, స్పీకర్లకు నోటీసులు ఇవ్వడం కావచ్చు, అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాలను కూడా ఉటంకిస్తూ పలు సుదీర్ఘ వాదనలు వినిపించారు. దాదాపు 3 పిటిషన్ల పైన ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మరో బీజేపీ ఎమ్మెల్యే వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి కూడా విచారణ చేపట్టి ఏప్రిల్లో పిటిషన్ పడితే దాదాపు గత నెల 7వ తారీఖున కూడా ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. కానీ ఈరోజు ఆ తీర్పుకు సంబంధించి ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. అంటే పిటిషన్లకు సంబంధించిన వాదనతో ఎవరైతే 3 ఎమ్మెల్యే తరపున న్యాయవాదులు కూడా అసెంబ్లీ స్పీకర్కు నేరుగా కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం హైకోర్టుకు లేదు అంటూ కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి హైకోర్టు ఆదేశించే అవకాశం లేదని చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా అన్నిటినీ పరిశీలించినటువంటి హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోగా స్పీకర్ ముందు ఈ యొక్క నిర్ణయాన్ని ఉంచాలి, నిర్ణయం తీసుకొని ఆ యొక్క స్టేటస్ను కూడా హైకోర్టు తెలపాలి. నిర్ణయం తీసుకొని పక్షంలో మరొకసారి సుమోటోగా, అంటే ఎవరు పిటిషన్ వేయకపోయినప్పటికీ మేమే సుమోటోగా విచారణకు తీసుకొని విచారణ చూపిస్తాం, మళ్ళీ తిరిగి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మరి చూడాలి అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇది మాత్రం ఒక సంచలన తీర్పుగానే భావించాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 3కు సంబంధించి కూడా ఎవరైతే దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరి, మరోపక్క వెంకట్రావుకు సంబంధించి 3 ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రత్యేకంగా దానం నాగేందర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి తిరిగి ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఇప్పటికే మనం చూసాం. మరొక బీజేపీ శాసనసభ పక్ష నేత చేసినటువంటి పిటిషన్ పైన కూడా 3 పిటిషన్లు విచారించి ఒక కీలక ఆదేశాలు అయితే వెల్లడించింది. ఇది మొత్తం కూడా ఒక పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంది, చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. హైకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడించబోతుందన్న అంశానికి సంబంధించి కూడా మొన్న ఏదైతే గత నెల 7న రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఎప్పుడు హైకోర్టు తీర్పిస్తుందన్న అంశానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠకైతే తెరబడిందని చెప్పాలి. మరి ఇక బాల్ మాత్రం ప్రస్తుతం ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ సెక్రటరీ కోర్టులో పడిందని చెప్పాలి. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, 4 వారాల్లో నిర్ణయం తీసుకుంటారా, లేదంటే మళ్ళీ తిరిగి హైకోర్టు ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? ఏదేమైనప్పటికీ కూడా లేదంటే ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ ఏమైనా సుప్రీంకోర్టు లేదంటే సీజే కోర్టు కూడా ఆశ్రయిస్తారనే అంశానికి సంబంధించి చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఒక కీలక తీర్పు అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చిందనే చెప్పాలి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి. కార్తీక్, అంటే వాసు, ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఏమైనా రియాక్ట్ అయ్యా దీనిపై? ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఈ నిర్ణయం మళ్ళీ స్పీకర్ వద్దకు వెళ్ళిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కానీ శ్రేణులు కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఖచ్చితంగా కూడా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎమ్మటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోపక్క దానం నాగేందర్ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యం, అంటే ఒక పార్టీకి రాజీనామా చేయకుండా అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఎంపీగా పోటీ చేసిన నేపథ్యానికి సంబంధించినటువంటి ఈ అన్ని వ్యవహారాల్లో గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వాద ప్రతివాదనలు కొనసాగుతూ ఉన్నాయి. రాజకీయంగా చాలా తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎమ్మెల్యేలే నేరుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2 కూడా పిటిషన్లు దాఖలు చేశారు. బీజేపీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంటే ప్రతిపక్షాలు మొత్తం కూడా కాంగ్రెస్ పైన ఈ యొక్క ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మరొకసారి ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న అంశానికి సంబంధించి కూడా ఒకవేళ నిర్ణయం తీసుకొని పక్షంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఘాటుగా స్పందించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ స్పీకర్కి సంబంధించి హైకోర్టు అయితే
గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వనట్టు పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కూడా స్పీకర్కే వదిలేసినటువంటి నేపథ్యం మనం గతంలో హైకోర్టులో చూశాం. కానీ ఈసారి మాత్రం ఏకంగా అసెంబ్లీ సెక్రటరీకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఒక గడువు కూడా ఇవ్వడం జరిగింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే, లేదంటే మళ్ళీ తిరిగి మేమే సుమోటోగా కేసును విచారిస్తామని ఒక హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా ఇది రాజకీయంగా ఎలాంటి చర్చకు దారితీస్తుందో చూడాల్సి ఉంది. కార్తిక్, రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.